నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ టెక్ లైఫ్ వ్యాక్యూమ్ క్లీనర్, రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అని చెప్పొచ్చు. ఇలాంటిది మనం ఆల్రెడీ చేసాం, ఎంఐలో చేసాం. ఇది రియల్మీది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? దీని ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపాయలు దాకా ఉంది. ప్రజెంట్ 23,000 రూపాయలు ఏమో లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో ఒకవేళ మీరు ఇది కొనుక్కోవాలనుకుంటే వీడియో కంప్లీట్గా చూడండి, దాని ప్రకారం మీరు డిసిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీనికి ఎంఐ వ్యాక్యూమ్ క్లీనర్కు డిఫరెన్స్ నేను చెప్తాను. అది 20,000 దగ్గరలో వస్తుంది. ఇది ఒక 3-4,000 ఎక్కువ అయితే ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. సో ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా మీరు డిసిషన్ తీసుకోవచ్చు దీని ప్రకారం. అండ్ దీని బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం దీని స్పెసిఫికేషన్స్ అంతే డీటెయిల్స్, ఇది ఏమేమి చేయగలదో అది మెన్షన్ చేశారు. దీని 2-in-1 వ్యాక్యూమ్ క్లీనర్. అది 2-in-1 అంటే మనకి ఇది వ్యాక్యూమ్ చేయగలదు, అంటే డస్ట్ని ఇట్లాంటి క్లీన్ చేయగలదు, మళ్ళీ తుడవగలదు కూడా, మాపింగ్ కూడా ఉంటుంది దీనిలో. అండ్ లైడార్ స్మార్ట్ మ్యాపింగ్ అండ్ నావిగేషన్ సిస్టమ్, అంటే మనకి టేబుల్స్ ఇట్లా వాటి మీద పెట్టినా కానీ మీకు అది డిస్టెన్స్ని మెజర్ చేయగలదు, అది కింద పడదు. సెన్సార్స్ అయితే ఉంటాయి దీనిలో. మీకు ముందు డిస్టెన్స్ని మెజర్ చేయగలదు, ముందు వెళ్ళి టేబుల్ దాటేసి వెళ్ళి కింద పడిపోయి పగిలిపోవడం అట్లాంటివి అయితే ఏముండవు. ఇది ఆల్రెడీ మనం ఎంఐలో కూడా చూసాం. అండ్ ఇది వచ్చేసరికి కస్టమైజ్డ్ హోమ్ క్లీనింగ్ ప్లాన్ అనేది నేను తర్వాత చూపిస్తాను మీకు ఎలా కస్టమైజ్ చేసుకోవాలో. అండ్ ఇది వచ్చేసరికి ఇంటెలిజెంట్ సర్ఫేస్ అడాప్షన్ టెక్నాలజీ, అంటే ఇది ఆటోమేటిక్గా సర్ఫేస్ని బట్టి అడాప్ట్ చేసుకుంటుంది. మనకి నీళ్ళు చల్లడం కానీ, ఎక్కువ నీళ్ళు పంపించాలా లేదా, అండ్ ఒకవేళ మీరు ఏదైనా డోర్ మ్యాట్ మీదకి వెళ్ళింది అనుకోండి, దానికి తగ్గట్టు ప్రెజర్ పెంచుకుంటుంది. అట్లా అది ఇంటెలిజెంట్గా అదే చేసుకుంటుంది పని. అయితే ఎక్కడెక్కడ ఎంత ప్రెజర్ కావాలో అంత ప్రెజర్ పెట్టుకుంటుంది. అండ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, మనకి మాపింగ్ చేయాలంటే వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 300 ml వాటర్ దీనిలో మనం వేయచ్చు. అండ్ సక్షన్ ప్రెజర్ వచ్చేసరికి మ్యాక్సిమం ప్రెజర్ దీనిలో మనకి 3000 పాస్కల్ ప్రెజర్ అయితే ఉంటుంది. అండ్ ఆటో రీఛార్జ్ అండ్ రెజ్యూమ్, ఆటోమేటిక్గా బ్యాటరీ తక్కువ అయితే అదే వెళ్ళి ఆటోమేటిక్ ఛార్జింగ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ చూసాం మనం, దీనిలో కూడా ఫంక్షన్ అయితే ఉంది. అండ్ 38 సెన్సార్స్ ఉన్నాయి దీనిలో. మొత్తం చెప్పాక చాలా సెన్సార్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. అండ్ 5200 mAh బ్యాటరీ, బిగ్గర్ బ్యాటరీ. ఇది దగ్గర 5 hours వరకు, మీకు 4 to 5 hours అయితే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ లో నాయిస్ ఆపరేషన్, అంటే ఇది మనకి ఆపరేట్ అయ్యేటప్పుడు ఫ్యాన్ స్పీడ్ ఉంటుంది కదా, ఫ్యాన్ స్పీడ్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అవి యాప్ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ నాయిస్ కూడా మీకు తక్కువ వస్తుంది మీకు క్లీన్ చేసేటప్పుడు. ఇది బాక్స్ మీద అయితే. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం మీకు రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది. అండ్ దీంతోపాటు మీకు ఛార్జింగ్ బేస్ అయితే ఉంటుంది, ఛార్జింగ్ చేయడానికి అడాప్టర్ అయితే ఉంటుంది, ఛార్జర్. అండ్ 2 బ్రష్లు అయితే ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బ్రష్లు, ఎల్ బ్రష్ అండ్ ఆర్ బ్రష్లు ఇవి. అండ్ క్లీనింగ్ బ్రష్ కూడా ఉంటుంది. క్లీనింగ్ బ్రష్ అంటే మనం ఏదన్నా క్లీన్ చేయడానికి కంపార్ట్మెంట్స్, చిన్న బ్రష్ ఇది. ఇవి బాక్స్లో, పెద్ద బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. దీంతోపాటు ఇంకొక బాక్స్ కూడా వస్తుంది, ఇది మాపింగ్ కిట్. ఇది అంటే మనం తుడవడానికి ఉపయోగపడే సామాన్ దీనిలో అయితే ఉంటుంది. ఇది సపరేట్ కొనుక్కోవాలి, 3,000 రూపాయలు దాకా ఉంది. అండ్ ఇది మీకు మోస్ట్లీ ఇది కొంటే మీకు దీంతో పాటు ఇది కూడా వీళ్ళు పంపిస్తారు. దీనిలో మీకు మాపింగ్ కిట్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో మనం వాటర్ పోసి, మనం దీనికి ఇక్కడ ఎంట్రన్స్ ఓపెన్ చేసి వాటర్ పోయాలి ఇక్కడ మనం. ఇది మీరు ఒకవేళ తుడవాలి ఫ్లోర్ని అనుకుంటే ఇది మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీకు ఈ క్లాత్ ఉంటుంది కదా, మాపింగ్ క్లాత్ ఒకటి దానికి అటాచ్ అయి ఉంటుంది, ఒకటి ఎక్స్ట్రా అయితే వస్తుంది. అండ్ ఇవి వచ్చేసరికి డిస్పోజల్ టైప్ అనమాట, అంటే టిష్యూ పేపర్స్ లాగేవి, యూజ్ అండ్ త్రో టైప్. ఇవి కూడా మీకు చాలా అయితే ఉంటాయి మాపింగ్ కిట్స్ అయితే. సో ఇట్లాంటివి మీరు ఒకవేళ ఫ్లోర్ మీద ఏదన్నా కలర్ ఇట్లాంటివి పడినాయి అనుకోండి, వాటిని క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి క్లాత్స్ మీరు యూజ్ చేసి యూజ్ అండ్ త్రో అనమాట, అయిపోయిన తర్వాత పడేసి వచ్చి వీటిని. సో ఇవి మొత్తం వీళ్ళు ఇచ్చేవి అయితే కంటెంట్స్ మీరు ఈ వ్యాక్యూమ్ క్లీనర్, రోబో వ్యాక్యూమ్ క్లీనర్ కొంటే. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో ఒకటి ఛార్జింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఛార్జింగ్ చూసుకుంటే దీనిలో డిఫరెంట్ ఉంది. ఇక్కడ మీకు బాటంలో చిన్న కంపార్ట్మెంట్ టైప్లో ఉంది. దీని లోపల మీకు ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఛార్జింగ్ మనం ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని మనం వైరింగ్ ఉంది కదా, వైరింగ్ ఇటు నుంచి బయటికి తీసుకురావచ్చు. అండ్ దీన్ని క్లోజ్ చేసేయచ్చు కంప్లీట్గా, మనకి ఛార్జింగ్ పాయింటే కనిపించదు. సో పిల్లలు ఎవరన్నా దీన్ని డిస్టర్బ్ చేయకుండా, పీకకుండా, మనకి డిస్టర్బ్ అవ్వకుండా అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు. సో ఇది ఒకటి డిఫరెంట్ అనిపించింది నాకు ఛార్జింగ్ విషయంలో. అండ్ ఛార్జర్ వచ్చేసరికి ఇది మ్యాగ్నెట్స్, ఇక్కడ మీకు 2 కనిపిస్తున్నాయి కదా. మీకు వ్యాక్యూమ్ క్లీనర్ బాటంలో కూడా మీకు 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ 2 అటాచ్ అయితే వెళ్ళి ఛార్జింగ్ అయితే అవుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఇది మీకు 6 hours టైం పడుతుంది. 6 hours ఛార్జింగ్ అయిన తర్వాత 4 to 5 hours అయితే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది వ్యాక్యూమ్ క్లీనర్ అయితే. వ్యాక్యూమ్ క్లీనర్ కొంచెం వెయిట్ అయితే ఉంటుంది.
మొత్తం దీనిలోనే ఉంటాయి కాబట్టి మొత్తం సామాన్ అంతా కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది ఇది మీకు. దీనిలో మీకు 2 బటన్స్ అయితే ఉంటాయి టాప్లో. ఒకటి హోమ్ బటన్ లాగా కనిపిస్తుంది, ఒకటి వచ్చేసరికి పవర్ బటన్. పవర్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. దీన్ని ఆన్ చేయాలంటే 3 సెకండ్స్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ బటన్ ఇది ఆన్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ చేయాలనుకుంటే మళ్ళీ 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ మొత్తం రీసెట్ చేయాలనుకోండి 15 సెకండ్స్ మీరు పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే రీసెట్ అయితే అవుతుంది. అండ్ ఈ హోమ్ బటన్ ఉంది కదా, ఇది మీకు ఇది ఒకసారి ప్రెస్ చేసి మీరు ఛార్జింగ్ పాయింట్ ఉంది కదా దాన్ని ఇది ఎత్తుక్కుంటుంది ఛార్జింగ్ అవ్వడానికి. ఒకవేళ మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి క్లీనింగ్ చేయడం కూడా స్టార్ట్ అవుతుంది. క్లీనింగ్ అంటే మీకు నార్మల్ క్లీనింగ్, ఎక్కువ ప్రెషర్ లేకుండా మీకు సైలెంట్ క్లీనింగ్ చేస్తుంటుంది, అట్లాంటి చేయడానికి అయితే మీకు ఇది యూజ్ చేయొచ్చు. ఈ పవర్ బటన్ ఉంది కదా, వన్స్ మీకు ఆన్ అయిన తర్వాత పవర్ బటన్ని సింగిల్ ప్రెస్ చేస్తే మీకు స్టార్ట్ అయిపోతుంది మీకు క్లీన్ చేయడం. ఇది మళ్ళీ సింగిల్ ప్రెస్ చేస్తే స్టాప్ అవుతుంది. ఇవి ఈ 2 బటన్స్ ఫంక్షన్స్ అయితే. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఈ 2 బ్రష్లు ఉంటాయి కదా, ఇవి బాక్స్లో ఇస్తారు, ఇవి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ 2 మ్యాగ్నెట్స్ కనిపిస్తున్నాయి ఛార్జింగ్కి. అండ్ వీల్ చూడొచ్చు, ఇది రొటేట్ అవుతూ ఉంది. ఇది మీకు అన్ని డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది అనమాట 360 డిగ్రీస్లో ఈ వీల్. ఈ 2 అయితే వీల్స్ ఫిక్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ వీల్స్ అయితే. ఇది మీకు మొత్తం కంప్లీట్గా అన్ని డైరెక్షన్లో అయితే ఇది మూవ్ అవ్వగలదు. అండ్ ఇది వచ్చేసరికి బ్రష్ అనమాట, క్లీనింగ్ బ్రష్. సో దీన్ని మీరు ఒకవేళ ఫ్యూచర్లో చేంజ్ చేసుకోవాలన్నా కానీ చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత మీకు ప్రాబ్లం అది పాడైపోతే. సో ఇది క్లీనింగ్ బ్రష్. దీన్ని కూడా క్లీన్ చేసుకుంటుండండి అప్పుడప్పుడు తీసి. ఇక్కడ మనకి చూడొచ్చు రాఖీ గడ్ హెయిర్ ఇవన్నీ అతుక్కొని ఉన్నాయి. సో బెటర్ క్లీన్ చేసుకోండి. దీన్ని కూడా బయటకు వస్తుంది ఇది ఈజీగా మీరు పెట్టేసేయచ్చు కూడా. ఇది ఫిజికల్ ఆరి రోబో వ్యాక్యూమ్ క్లీనర్. అది టాప్లో మీకు రియల్మీ టెక్ లైఫ్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ లోగో కింద మనకి ఎల్లో కలర్లో మీకు అనిపిస్తుందిగా, ఇది మీకు దీనిలో మీకు లైడార్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇదే మీకు స్కాన్ చేయగలదు డిస్టెన్స్ని. అండ్ మీకు కింద పడిపోకుండా ఇప్పుడు సోఫా మీద పెట్టాను నేను ఆన్ చేశాను అనుకోండి, సోఫా నుంచి ఇది కింద అయితే పడుతుంది, ఇక్కడిక్కడే క్లీన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు కంపార్ట్మెంట్, ఇది డస్ట్ కంపార్ట్మెంట్. ఇది చాలా సింపుల్ ఉంది ఎంఐతో కంపేర్ చేస్తే. సింపుల్గా దీన్ని మీరు రిమూవ్ చేయొచ్చు అండ్ పెట్టేయచ్చు. డస్ట్బిన్ తీసామని చెప్పేసి వాయిస్ కమాండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇవి అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్తో కూడా ఇది మీకు వర్క్ అవుతుంది. నైస్. నెక్స్ట్ ఇంకా దీన్ని మనం యూజ్ చేయాలంటే మీకు నార్మల్గా కూడా యూజ్ చేయొచ్చు మీకు రియల్మీ లింక్ యాప్ లేకుండా. కాకపోతే ఎక్కువ ఫీచర్స్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు యాప్కి కనెక్ట్ చేయండి. మీకు చాలా ఫీచర్స్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. మొత్తం యాప్ ఇంటర్ఫేస్ ఇప్పుడు నేను చూపిస్తాను. రియల్మీ లింక్ యాప్ మీకు నార్మల్ ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఈజీగా మీకు దొరుకుతుంది. ఈ యాప్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్, మీరు అకౌంట్తో మీరు లాగిన్ అవ్వాలి ఫస్ట్. అకౌంట్ లేకపోతే మీరు క్రియేట్ చేసుకోండి. వన్స్ మీకు క్రియేట్ అయిపోయిన తర్వాత హోమ్ పేజ్ మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. హోమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ రియల్మీ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. సో లేకపోతే మీరు ఇక్కడ ఉంది కదా ఈ 2 పవర్ బటన్ అండ్ హోమ్ బటన్ ఉంది కదా, వీటిని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నా కానీ మీకు ఇక్కడ మీకు డివైజెస్ లిస్ట్లో ఇది కనిపిస్తుంది. వన్స్ మీరు కనెక్ట్ చేయాలి, దీన్ని ట్యాప్ చేయండి. కనిపించిన తర్వాత కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కనెక్టెడ్ డివైజెస్లో రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అయితే కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేస్తే మొత్తం దీనికి సంబంధించి డేటా మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఎంత ఏరియా క్లీన్ చేసింది, ఎంత టైం క్లీన్ చేసింది, ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది దీనిలో. అండ్ ఇక్కడ మీకు ఎడిట్ రెస్ట్రిక్టెడ్ జోన్ అండ్ ఎడిట్ రూమ్ వ్యాక్యూమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీ వ్యాక్యూమే ట్యాప్ చేస్తే మీకు ఆప్షన్స్, మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. వ్యాక్యూమ్ అంటే మీకు నార్మల్ డస్ట్ని క్లీన్ చేయడానికి, ఇది మాపింగ్ అంటే ఓన్లీ తుడవడానికి, వ్యాక్యూమ్ అండ్ మాప్ అంటే డస్ట్ క్లీన్ చేసి తర్వాత వాటర్ వేసి క్లీన్ చేసి దానికి మీరు దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మాపింగ్ కిట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా బాటమ్ ఫస్ట్ వీటి గురించి మాట్లాడిన తర్వాత ఎడిట్ రూమ్ ఏంది, ఈ రూమ్ గురించి తర్వాత మాట్లాడదాం మనం. బాటంలో రీఛార్జ్ అని ఉంది. రీఛార్జ్ మీద ట్యాప్ చేస్తే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వెళ్ళి మీకు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ స్టార్ట్ అని ఉంది. స్టార్ట్ ఏంటంటే మనం స్టార్ట్ చేసాం అనుకోండి, ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, స్టార్ట్ కొడితే స్టార్టెడ్, క్లీనింగ్ స్టార్ట్ అయింది. చాలు మైకు అటుపో. పాజ్ చేయాలనుకుంటే పాజ్ చేసేయచ్చు మనం ఇలా. సో ఇట్లా మీకు ఈ సెన్సార్స్ అయితే ఉపయోగపడతాయి కింద పడకుండా. అండ్ ఇక్కడ మీకు మ్యాప్లో కనిపిస్తుంది చూడండి, ఇది ఎక్కడ తిరుగుతుందో కూడా మీకు మన ఇంట్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. సక్షన్ వచ్చేసరికి ఇది ఫ్యాన్ ఉంటుంది కదా, ఫ్యాన్ స్పీడ్ మీకు క్వైట్ ఉండాలా, నార్మల్ ఉండాలా, టర్బోనా, మ్యాక్సా. సో మీకు తగ్గట్టు మీరు ఇదైతే మీరు సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ మీరు పెట్టుకుంటే మాత్రం సౌండ్ అయితే వస్తుంది, తక్కువ పెట్టుకుంటే తక్కువ సౌండ్ అయితే వస్తుంది. మోర్లోకి వెళ్తే మీకు మిగతా ఆప్షన్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. స్కెడ్యూల్డ్ క్లీనింగ్ అని చెప్పేసి ఉంది. అంటే మనం స్కెడ్యూల్ చేయొచ్చు, ఈ టైం నుంచి ఈ టైం వరకు క్లీన్ చేయమని చెప్పేసి. ఆ టైంలో ఇది స్టార్ట్ అవుతుంది, టైం అయిపోగానే ఆగిపోతుంది. డు నాట్ డిస్టర్బ్ మోడ్ అంటే మనకి ఈ టైం నుంచి ఈ టైం వరకు పెట్టుకోవచ్చు, మీరు టైం సెట్ చేసుకోవచ్చు. ఆ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయదన్నమాట.
రిమోట్ కంట్రోల్ ఉంది. రిమోట్ కంట్రోల్గా దీన్ని మీరు ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడొచ్చు, నేను ఇట్లా మూవ్ చేస్తుంటే మూవ్ అవుతుంది. మన ఇష్టం. రిమోట్ కంట్రోల్ యూస్ చేసుకొని మీరు దీన్ని అటు ఇటు తిప్పాలనుకుంటే తిప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే మీకు ఫైండ్ రోబోట్. ఒకవేళ ఎక్కడ ఇది ఎక్కడ మిస్ అవ్వదు, ఎంత పెద్దది ఎక్కడ మిస్ అవ్వదు. మిస్ అయితే మీరు ఫైండ్ రోబోట్ కొడితే ఇది మాట్లాడిద్దాం మనం ఎక్కడ ఉన్నా అని చెప్పేసి, ఐఆమ్ హియర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది మ్యాప్ మేనేజ్మెంట్. ఇది ఇంపార్టెంట్. మీకు ఏదైతే మీ ఇంట్లో ఏరియాస్ ఉంటాయి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, మీకు బ్యాక్ వచ్చేసి ఎడిట్ రూమ్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియా ఇక్కడ చూడొచ్చు, ఏరియా అయితే వస్తుంది మీకు. సో ఈ ఏరియా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ ఏరియా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే ఆ ఏరియాలో తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్, హాల్ అండ్ కిచెన్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఏరియాలో తిరుగుతుంది. ఏరియాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏరియాలో తిరుగుతుంది, మరి వేరే ఏరియాకి వెళ్ళదనమాట. సో అట్లా కూడా మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. అక్కడ ఇది మీరు ఎడిట్ చేసుకోవాలి. మీ రూమ్ మొత్తం ఇది మొత్తం తిరిగిన తర్వాత ఏదైతే మీ ఇంట్లో ఏరియాస్ ఉన్నాయో దాని ప్రకారం మీరు దీన్ని సెట్ చేసుకోవాలి. సో ఇది యూస్ఫుల్. ఒకవేళ మీరు ఒకటే ఏరియా మీరు క్లీన్ చేయాలనుకుంటే అంటే మీ ఇంట్లో, అండ్ ఇది ఉపయోగపడుద్ది మీకు. ఇక్కడ మ్యాప్ మేనేజ్మెంట్ మీరు మ్యాప్స్ని అయితే సేవ్ చేసుకోవాలి. ఏదైతే మ్యాప్స్ మీరు క్రియేట్ చేస్తున్నారో మీ ఇంట్లో అట్లాంటి మ్యాప్స్, దాని ప్రకారమే ఇది తిరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మాపింగ్ పాత్ అని ఉంది. మాపింగ్ పాత్ ఇక్కడ మీకు ఎస్ షేప్ అండ్ వై షేప్. ఎస్ షేప్ అంటే మీకు ఇలా తిరుగుతుంది, ఇది వ్యాక్యూమ్ క్లీనర్ మీకు ఎస్ షేప్లో తిరుగుతుంది. వై పాత్ అంటే మీకు ఇట్లా జిగ్జాగ్లో తిరుగుతూ ఉంటుంది, వై షేప్లో అది తిరుగుతూ ఉంటుంది. మీరు ఎట్లా తిప్పాలనుకుంటున్నారు దీన్ని అట్లయితే మీరు తిప్పవచ్చు. 2 వేస్ ఉన్నాయి దీన్ని మూవ్ చేయడానికి. అండ్ ఇక్కడ మీకు కస్టమైజ్డ్ మోడ్ అని చెప్పేసి ఉంది. కస్టమైజ్డ్ మోడ్ అంటే మీరు ఏదైతే రూమ్స్ మీరు సెట్ చేసుకున్నారో ఆ ఏరియా క్లీన్ చేయడానికి దీన్ని మీరు ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఆటో బూస్ట్ ఉంది. ఆటో బూస్ట్ అంటే ఆటోమేటిక్గా ఇది బూస్ట్ అవుతుంది. అంటే మీరు ఏదన్నా చెప్పా కదా, ఇప్పుడు ఈ స్మూత్ ఫ్లోర్ ఇది క్లీన్ చేస్తుంది. సడన్గా ఏదన్నా హార్డ్ సర్ఫేస్ తగిలింది, కార్పెట్ ఇట్లాంటివి వచ్చినాయి, దానిలో ఇంకా ఇది కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ప్రెషర్ ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. అట్లా ఆటోమేటిక్గా ఇది బూస్ట్ చేసిద్ది అనమాట ప్రెషర్ని. దాన్ని వీటన్నిటిని మీరు ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్లీనింగ్ హిస్టరీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎంత టైం క్లీన్ చేశారు, ఎంత ఏరియా క్లీన్ అయింది మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ వాయిస్ అండ్ వాల్యూమ్ అని చెప్పేసి ఉంది. దీని వాయిస్ని వాల్యూమ్ని మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ చూడొచ్చు 3 లాంగ్వేజెస్ ఉన్నాయి, చైనీస్, ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఫీమేల్, ఇంగ్లీష్ చిల్డ్రన్ అనేది. ఇంగ్లీష్ ఫీమేల్ బాగుంది. ఇంగ్లీష్ చిల్డ్రన్ కూడా ఒకసారి చూద్దాం. ఓ ఇది ఇంకా బాగుంది. చైనీస్ చూద్దాం. చింగ్ చాంగ్ చుంగ్ అంటదేమో. చింగ్ చాంగ్ చుంగ్. అలా మీరు ఏదన్నా 3 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి, మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. అంతే. ఇంకా నెక్స్ట్ ఇక కన్జ్యూమబుల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫిల్టర్స్ కానీ బ్రష్లు కానీ ఇవన్నీ వాటి లైఫ్ ఎంత ఉంది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీకు ఇది లైఫ్ అంటే పాడైపోయినాయి అనుకోండి, ఎన్ని అవర్స్ వస్తాయో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అయిపోయిన తర్వాత మీరు కొత్తవి కొనుక్కోవాలి, రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. వాటిని మీరే రీప్లేస్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇది యాప్ అయితే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు, యాప్ ఇంటర్ఫేస్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రియల్మీ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి అయితే. నార్మల్గా అన్ని వ్యాక్యూమ్ క్లీనర్స్ లాగా పనిచేస్తున్న రోబో వ్యాక్యూమ్ క్లీనర్ లాగా ఎంఐ వ్యాక్యూమ్ క్లీనర్ ఆల్రెడీ నేను చూపించాను మీకు, ఇది ఎలా వర్క్ అయిద్దో మొత్తం కంప్లీట్గా. అండ్ అది మీకు 20,000 రూపాయల లోపు వస్తుంది. ఇది వచ్చేసరికి ఇప్పుడు ఆఫర్స్లో బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ కలుపుకుంటే 21,500 అట్లయితే వస్తుంది. ఇది నార్మల్గా అయితే ఇది మీకు 25,000 రూపాయల దగ్గర దీని ప్రైస్ అయితే ఉంటుంది. ఇప్పుడు చాలామంది డౌట్ వస్తుంది, ఎంఐ తీసుకోవాలి లేకపోతే ఇది తీసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ మీకు 2 డిఫరెన్సెస్ మీకు చెప్తాను. ఫస్ట్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి చూడొచ్చు. మెయిన్గా డిఫరెన్సెస్ చూసుకుంటే కెపాసిటీ చూసుకుంటే దీనిలో మీకు ఎక్కువ ఉంటుంది. ఎంఐతో కంపేర్ చేస్తే దీనిలో మీకు డస్ట్బిన్ కెపాసిటీ 600 ml ఉంటుంది, కొద్దిగా పెద్దగా ఉంటుంది. వాటర్ ట్యాంక్ కూడా ఇది 300 ml ఉంటుంది. ఎంఐ చూసుకుంటే మీకు వాటర్ ట్యాంక్ 200 ml ఉంటుంది, డస్ట్బిన్ వచ్చేసరికి 550 ml అయితే ఉంటుంది కెపాసిటీ. నెక్స్ట్ ఇంకా సక్షన్ ప్రెజర్ ఉంటుంది కదా, సక్షన్ ప్రెజర్ మీకు రియల్మీ వ్యాక్యూమ్ క్లీనర్లో 300 పాస్కల్ ఉంటుంది. అదే ఎంఐలో చూసుకుంటే 2100 పాస్కల్ ఉంటుంది, తక్కువ ఉంటుంది దానిలో. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం రియల్మీ మీకు 5200 mAh బ్యాటరీతో వస్తుంది, ఎంఐ మీకు 3200 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా మీకు రియల్మీలో 5 to 6 hours వరకు వస్తుంది, ఎంఐ మీకు 1 to 2 hours వాళ్ళు చెప్తున్న ప్రకారం మీకు బ్యాటరీ లైఫ్ అయితే వచ్చేది. అండ్ వెయిట్ వచ్చేసరికి రియల్మీ 3.3 kg ఉంటుంది, అది 3.6 kg ఉంటుంది. అండ్ నాయిస్ వచ్చేసరికి ఎంఐ మీకు 68 decibel అంటే ఆ సౌండ్ అయితే వస్తుంది, అంత సౌండ్. ఇది వచ్చేసరికి మీకు 55 dB అయితే ఉంటుంది సౌండ్ మీకు.
ఇది కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. ఇవి మెయిన్ డిఫరెన్సెస్ అయితే. అన్నిట్లో దీని మీకు కొద్దిగా బెటర్ ఉంది ఓవరాల్గా. మీకు కెపాసిటీ కానీ, అంటే మీకు ఈ బిన్స్ ఉంటాయి డస్ట్బిన్ కెపాసిటీస్ కానీ అండ్ ఛార్జింగ్ కానీ ఇవి మీకు దీనిలో ఎక్కువ అయితే వస్తున్నాయి దాంతో కంపేర్ చేస్తే. అదే డిఫరెన్స్. చేసే పని మాత్రం రెండు సేమ్ పనులు చేస్తారు, కాకపోతే దీనిలో సక్షన్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎంఐ నేను యూజ్ చేసినప్పుడు చిన్న ఇప్పుడు కీరా దోసకి అంటారు కదా, ముక్కలు కూడా ఇది లాగేసుకుంటుంది, అది లాగలేదు అంత లోపలికైతే. సక్షన్ ప్రెజర్ దీనిలో మీకు ఎక్కువ అయితే ఉంటుంది. కాకపోతే కొన్ని క్యారెట్ ముక్కలు ఇట్లాంటివి కొన్ని అయితే తీసుకోవట్లేదు. ఇది పెద్ద పెద్ద సైజు చిన్నవి అయితే తీసుకుంటుంది, కానీ అదైతే అది కూడా తీసుకోదు. జస్ట్ మీకు ఏదైతే మీకు కళ్ళకు కనిపిస్తే అవన్నీ మీరు ముందే తీసేసుకొని పక్క పెట్టుకోవాలి ఎంఐలో, మిగతా అది క్లీన్ చేస్తుంది. ఇది మీకు చిన్న ముక్కలు ఇట్లాంటివి కూడా లాగేస్తుంది. అది సక్షన్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల దీనిలో అడ్వాంటేజ్. పెద్దగా మీకు మిగతా విషయాలు డిఫరెన్స్ అయితే ఉండదు. ఛార్జింగ్ లైఫ్ దీనిలో మీకు ఛార్జింగ్ ఎక్కువ టైం అయితే వస్తుంది. ఇట్లా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. దీని ప్రకారం మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే ఎక్కువ పెద్ద ఇల్లు అయితే మీరు కొద్దిగా ఎక్కువసేపు మీరు క్లీన్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం అలాంటప్పుడు మీరు ఇది పికప్ చేసుకోండి. అండ్ లేదనుకుంటే ఎంఐ కూడా మీరు తక్కువ రేట్లో అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం రియల్మీ టెక్ లైఫ్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చింది ఒక వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.